నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలిని. ఒక్కొక్కరికి 2 లక్షల స్త్రీ నిధి, డ్వాక్రా మహిళలకు కొత్త స్కీమ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుంది. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా స్త్రీనిధి పథకాన్ని విస్తరిస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు స్వయం ఉపాధి లేక వ్యాపారం ప్రారంభించాలనుకుంటే స్త్రీనిధి కింద ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు రుణంగా ఇస్తారు. లోను కోసం ఎలాంటి హామీ అవసరం లేదు. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు ఉండవు. దరఖాస్తు చేస్తున్న 48 గంటల్లోనే లోను శాంక్షన్ అవుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 3,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా రుణం కావాలంటే డ్వాక్రా సంఘాల్లోనూ మొత్తం 10 మంది సభ్యులకు కలిపి 8 లక్షల వరకు ఇస్తారు. గరిష్టంగా ఒక్కొక్కరికి ₹1,00,000 మాత్రమే వస్తాయి. సొంత కాళ్ళ మీద నిలబడాలనుకునే మహిళలు వ్యాపారం ప్రారంభించేందుకు ఈ 1,00,000కు అదనంగా మరో 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్స్ట్రాగా ఇచ్చే 2 లక్షలు డ్వాక్రా సంఘాతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి వ్యక్తిగతంగా ఇస్తారు. ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు నెల రోజుల పాటు సెర్ఫ్ అధికారులు మహిళలు జీవన ఉపాధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి డ్వాక్రా సంఘం దగ్గరకు వెళ్లి సభ్యుల వివరాలు సేకరిస్తారు. ప్రతి గ్రామంలో 15 మందిని ఎంపిక చేసి వారికి స్త్రీనిధి కింద 2 లక్షల రుణం మంజూరు చేస్తారు. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎస్సీ ఎస్టీ మహిళలకు స్త్రీనిధి కింద ఇచ్చే 2 లక్షల రుణంతో పాటు ఉన్నతి పథకం కింద మరో 1,00,000 ఇస్తారు. ఈ ₹1,00,000కు వడ్డీ ఉండదు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు 4 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఆసక్తి కలిగిన మహిళలు వ్యాపారం ప్రారంభించడానికి స్త్రీనిధి ద్వారా అందించే రుణం కంటే ఇంకా ఎక్కువ అవసరం అయితే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మరో ₹1,00,000 అదనంగా ఇస్తారు. ఇది అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. అంటే కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల మహిళలకు గరిష్టంగా 4 లక్షల వరకు స్త్రీనిధి ద్వారా రుణం ఇస్తారు. సెరిఫ్ కార్యాలయం ఈఓఏ ద్వారా స్త్రీనిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.